హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నీతి ఆయోగ్కి సంబంధించి రివిజన్ చేసుకుందాం. సో ఏ ఎగ్జామ్లో చూసుకున్నా కూడా మనకు నీతి ఆయోగ్ నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి ఈ నీతి ఆయోగ్ గురించి అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నీతి ఆయోగ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ చేశాను. సో అవి చూడండి. క్లియర్గా నోట్స్ రాసి మరి మీకు వీడియో చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. సో ఆ వీడియోస్ చూసాక మీరు ఇది చూసారంటే మీకు రివిజన్ లాగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. మీకు 2-3 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనకు నీతి ఆయోగ్ సంబంధించి చూద్దాం. సో నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అది చూద్దాం ఒకసారి. సో ప్రణాళిక సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 1న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 2015 జనవరి 1న మనకు ఈ యొక్క నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధాని ఉంటారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే ప్రధాని. మనకు ఆల్రెడీ ఈ యొక్క నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరనేది మనకు డిఏఓ ఎగ్జామ్లో మనకు ప్రీవియస్గా జరిగినటువంటి డిఏఓ ఎగ్జామ్లో ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. సో నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధాని ఉంటారు. సో ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే సుమన్ బేరి. సో ఉపాధ్యక్షుడిగా సుమన్ బేరి బాధ్యతలు నిర్వహిస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ప్రధాని చేయ నియమించబడిన 4 కేబినెట్ సభ్యులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, అలాగే నరేంద్ర సింగ్ తోమర్లు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. సో మనకు ఈ యొక్క నీతి ఆయోగ్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎవరెవరు ఉంటారంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే మనకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. సో మనకు నీతి ఆయోగ్లో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంతమంది అంటే 4. సో వారెవరు అంటే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, అలాగే నరేంద్ర సింగ్ తోమర్. సో వీరందరూ కూడా మనకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించబడతారు. సో ఈ యొక్క కేబినెట్ సభ్యులను నియమించేది ఎవరంటే మరి ప్రధాని. ఓకేనా, ఇక్కడ ప్రధాని నియమించబడిన 4 కేబినెట్ సభ్యులు అనేది ఇక్కడ ప్రధాని నియమిస్తాడు వీరిని. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. మనకు నీతి ఆయోగ్ సీఈఓ అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సో ఇందులో పూర్తికాల సభ్యులుగా సలహాలు ఇవ్వడానికి వికే సరస్వత్, రమేష్ చాంద్, వికే పాల్, అరవింద్ వీర్మన్లు ఉన్నారు. సో ఇక్కడ పూర్తికాల సభ్యులు. సో ఈ యొక్క నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యులు కూడా ఎంతమంది అంటే 4. సో వాళ్ళు ఎవరంటే వికే సరస్వత్, అలాగే రమేష్ చాంద్, వికే పాల్, అరవింద్ వీర్మణి. సో వీరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మరి నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి? నీతి ఆయోగ్ యొక్క విధులు చూసినట్టయితే ఆర్థిక విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ ఎజెండాను సిఫారసు చేస్తుంది. ఆర్థిక విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ ఎజెండాను సిఫారసు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జాతీయ ఎజెండాను సిఫారసు చేస్తుంది. సో గ్రామ స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ప్రణాళిక రూపకల్పనకు అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం చేస్తుంది. అలాగే రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో జాతీయ అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యత రంగాలు, వ్యూహాలను రూపొందిస్తుంది. అలాగే ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే దేశానికి అవసరమైన వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం, వాటి అమలు, పురోగతిని, ప్రయోజనాలను పర్యవేక్షించడం ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. దేశానికి అవసరమైన వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం, వాటి అమలును, పురోగతిని, ప్రయోజనాలను పర్యవేక్షించడం ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. సో చూసారుగా, ఇది రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.